ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ రైలు అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒకరు సజీవ దహనమయ్యారు. ఏసీ బోగీలో మంటలు చెలరేగడంతో రైలును ఎలమంచిలి రైల్వే స్టేషన్లో నిలిపివేశారు. ఈ ఘటనతో భయాందోళనకు గురైన ప్రయాణికులు బోగీల్లో నుంచి దిగి పరుగులు పెట్టారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదం నేపథ్యంలో విశాఖ విజయవాడ మార్గంలో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. విశాఖ జిల్లా దువ్వాడ మీదుగా ఎర్నాకుళం వెళ్లే టాటా ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ రైలు ఆదివారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదానికి గురైంది. B1 బోగీలో మంటల్లో చిక్కుకుని ఒకరు సజీవ దహనమైనట్లుగా పోలీసులు గుర్తించారు. మృతుడు విజయవాడకు చెందిన చంద్రశేఖర్ సుందర్గా నిర్ధారించారు. రైల్లోని ప్యాంట్రీ కారును ఆనుకుని ఉన్న B1, M2 ఏసీ బోగీల్లో మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని ఎలమంచిలి సమీపంలోని పాయింట్ వద్ద లోకో పైలట్లు గుర్తించి స్టేషన్లో రైలును నిలిపేశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే 2 బోగీలకు మంటలు పూర్తిగా వ్యాపించి దగ్ధమయ్యాయి. ఈ ఘటనతో భయాందోళనకు గురైన ప్రయాణికులు బోగీల్లో నుంచి దిగి స్టేషన్లోకి పరుగులు పెట్టారు. దట్టమైన పొగ వ్యాపించడంతో అసలేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ రైలు అనకాపల్లికి 4 గంటలు ఆలస్యంగా చేరుకుంది. అక్కడి నుంచి బయలుదేరిన అనంతరం నర్సింగబల్లి వద్ద B1 ఏసీ బోగీ బ్రేక్లు పట్టేయడంతో అగ్ని కీలలు వ్యాపించినట్లు తెలుస్తోంది. అనకాపల్లి, యలమంచిలి, నక్కపల్లి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో 2 బోగీల్లోని ప్రయాణికుల సామగ్రి మొత్తం కాలిపోయింది. రైల్వే ఉన్నతాధికారులు స్టేషన్కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. హుటాహుటిన అంబులెన్సులను రప్పించారు. ప్రమాదంలో ఎటువంటి ప్రాణాపాయం లేకపోవడంతో ప్రయాణికులు, రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. చలిలో సుమారు 2000 మంది ప్రయాణికులు స్టేషన్లో ఇబ్బందులు పడ్డారు. ఈ ప్రమాదం నేపథ్యంలో విశాఖ విజయవాడ మార్గంలో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇంకొన్ని రైళ్లను అధికారులు నిలిపివేశారు. అర్ధరాత్రి 3:30 గంటలు దాటిన తర్వాత రైల్వే అధికారులు కాలిపోయిన 2 బోగీలను తొలగించారు. ప్రమాదానికి గురైన బోగీల్లోని ప్రయాణికులను 4 బస్సుల్లో సామర్లకోటకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. సామర్లకోటలో 2 ఏసీ బోగీలను జతచేసి అందులో ఈ ప్రయాణికులను పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.